కొంచెం ఇంతే, ఎందుకంటే బయటికి వెళ్ళొద్దు కదా, కొంచెం మలుచుకోవాలి. ఇట్లా ఫోల్డ్ మంచిగా అనాలి, కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఫస్ట్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం ఫోల్డ్ చేసుకొని ఇట్లా ముడత రాకుండా ఇట్లా అనుకోవాలి. అప్పుడు ఇది లాస్ట్కి వేసుకోవాలి ఫ్రెండ్స్, అది చివరికి లాస్ట్ వేసుకోవాలి. అయితే ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని కొంచెం చిన్న ముట్ట వేసుకొని అయితే రాకుండా దగ్గర కత్తెర పెట్టుకోవాలి. సాఫ్ట్గా అన్నారు, సరి చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మనం సరి చేసుకోవాలి. ఇదైతే ఇట్లా లూజ్ ఉంచుకోవాలి. వారికి ఏమైందంటే ఇది లాక్కొస్తే ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు చూసారు కుట్టు ఎంత అందంగా ఉందో, చూసారు కదా, కనిపిస్తలే కుట్టు కూడా సేమ్ మ్యాచింగ్ దారం వేసుకోవాలి. ఇట్లయితే పెట్టుకోవాలి. చీర ఇక్కడ జాగ్రత్తగా మనం ఇది ఇట్లా సాఫ్ట్గా పెట్టుకున్నప్పుడు 2 రోజులు కొంచెం కొంచెం జరుపుకుని
చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, కుట్టు కూడా కనిపించట్లేదు. ఎక్కడైనా ఇట్లా అంతా పెద్దగా కనిపిస్తుంది కానీ చూడండి ఎంత నైస్గా ఉందో. మనం కట్టుకుంటే ఊడిపోదు. ప్లస్ ఒకటి ఇది చూడడానికి నైస్గా ఉంది. ఇంత సాఫ్ట్గా ఉంది చూడండి, ఇంత నీట్గా చూడడానికి చాలా బాగుంది. అసలు చిన్న ఉడత కూడా ఏం రాలేదు. నేను చేసి కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఓన్లీ 10 minutesలో ఫినిష్ అయిపోతుంది. మరి చూడండి ఎంత నీట్గా వచ్చింది. అసలు కుట్టు కూడా కనిపిస్తలే, నైస్గా ఉంది. కుట్టోళ్ళు కూడా ఫ్రెండ్స్ మీరు ఇది కుట్టు ఇది చూసేదానికి వెంటనే మీకు తొందరగా వచ్చేస్తుంది ఈజీగా. బయట ఎంబ్రాయిడింగ్ అయినా నార్మల్ కుట్టు అయినా మస్తు రేట్లు ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ అనుకో ఫ్రెండ్స్ మినిమం 200-300 అంటారు. మామూలుగా అయితే 100 అంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఇంట్లో వాళ్ళే ఇట్లా కుట్టుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ టైం పట్టదు. చూడడానికి కూడా నైస్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, పాతదానికి కొత్తదానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా మీరు కూడా కుట్టుకోండి. కూడా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నా. నన్ను ఇది నచ్చిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వారైతే మీరు వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా మరి బాయ్.